ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో రెండో రోజు పోలీసులు విచారిస్తున్నారు. విమెన్ వింగ్ డీసీపీ లావణ్య ఆయనను పలు కీలక అంశాలపై ప్రశ్నిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే దిశగా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విమెన్ వింగ్ డీసీపీ లావణ్య ఆయనను పలు కీలక అంశాలపై కూడా ప్రశ్నిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే దిశగా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక కేసులో మరిన్ని కీలక విషయాలు కూడా రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. యశ్రావళి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేసులో రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న సుదీర్ఘంగా 5 గంటల పాటు విచారించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఈ రోజు రెండో రోజులో భాగంగా కూడా ఇటు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అయితే దీనికి సంబంధించిన కస్టడీ విచారణ అయితే కొనసాగుతుంది. సో ఈ రోజు ఉమెన్ వింగ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డీసీపీ లావణ్య ఆధ్వర్యంలో ఆవిడే నేరుగా కూడా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. నిన్న మనం చూసుకుంటే మొత్తంగా ఆ సిపి సజ్జనార్ కూడా సుదీర్ఘంగా 5 గంటల పాటు కూడా ప్రశ్నించారు. దాంట్లో కీలకంగా కూడా ఈ క్రిమినల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు పూర్తిగా కూడా అడిగినట్లు కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇటు ఐఫోనే కానీ, అతను ఏదైతే దాచిపెట్టినటువంటి ఐఫోనే కానీ, ఐఫోన్ లో ఉన్నటువంటి ఆధారాలే కానీ, తన వద్ద ఉన్నటువంటి ఆ వీడియోలు చాటే కానీ వీటిపైన, అదే విధంగా అతను ఏ కత్తి అయితే చూపించి బెదిరించాడో ఆ కత్తికి సంబంధించిన వివరాలు, అది ఎక్కడ కొనుగోలు చేశాడు, ఎక్కడ దాచిపెట్టాడు, అది ఎక్కడ ఉంది, అదే విధంగా అతనికి ఎవరైనా సహాయం చేశారన్న కోణంలో కూడా నిన్న సుదీర్ఘంగా 5 గంటల పాటు సిపి సజ్జనార్ ఆ క్రిమినల్ క్రైమ్స్ సంబంధించినటువంటి టెర్మినాలజీ ప్రకారంగా కూడా తన ప్రశ్న వర్షంతో పూర్తిగా కూడా అతన్ని అడిగారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య పూర్తిగా కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ రోజు మొత్తంగా కూడా బాధితురాలి వర్షన్ రూపంలో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న అటు సిపి సైతము వచ్చి పూర్తిగా అడిగాడు కాబట్టి అతను దానికి సంబంధించినటువంటి ఆధారాలు, అదేవిధంగా ఎందుకంటే కోర్టు మనం చూసుకుంటే కేవలం మొత్తంగా 7 రోజుల వరకు కూడా కస్టడీ విచారణ కావాలని పోలీసులు వాళ్ళు పిటిషన్ వేయగా కేవలం 2 రోజులకు మాత్రమే అనుమతించింది కాబట్టి సో 2 రోజుల భాగంగా కూడా ఒక రోజు పూర్తిగా కూడా సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో, రెండో రోజు పూర్తిగా డీసీపీ లావణ్య ఆధ్వర్యంలో, సో ఇద్దరి ఆధ్వర్యంలో కొంచెం సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది కాబట్టి నిన్న పూర్తిగా కూడా క్రైమ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఈ రోజు డీసీపీ లావణ్య పూర్తిగా బాధితురాలు వర్షన్ ఏదైతే ఉంటుందో, సో బాధితురాలు ఏవైతే స్టేట్మెంట్ లో చెప్పినటువంటి ఆరోపణలే కానీ, స్టేట్మెంట్ లో తను చెప్పినటువంటి తన బాధలే కానీ అవన్నీ కూడా చెప్పింది కాబట్టి అవన్నీ కూడా ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు రెండో రోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా ఎప్పుడు పరిచయం అయింది, అసలు నిజంగానే ఇతను ఆవిడ్ని లొంగ తీసుకొని తన సంబంధించిన ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి ఆ తర్వాత భర్తకి చూపించి బెదిరింపులకు పాల్పడ్డా, లేకపోతే ఇప్పుడు ఇతను చెప్తున్న దాని ప్రకారము ఆవిడే ప్రేమ పేరుతో పెళ్ళైనా కూడా ఇతని దగ్గరికి వచ్చి బలవంత పెట్టడం అలాంటివి చేసి కూడా ఇతని దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ నివాసం కరెక్ట్ ఉందా, పూర్తిగా కూడా ఈ లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి విచారణ పూర్తిగా కూడా నిన్న జరిగింది. ఈ రోజు పూర్తిగా ఫ్యామిలీ సెక్షన్ సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. నిన్న సుమారు 5 గంటల పాటు కూడా ప్రశ్నించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఈ రోజు సుమారు 5 నుండి 6 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగే అవకాశం ఉంది. అత్తాపూర్ పోలీసు వద్ద కాస్త దానికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కూడా వాళ్ళందరూ కూడా నిల్చొని అక్కడ అతన్ని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సుదీర్ఘంగా కూడా 6 గంటల పాటు ప్రశ్నించి అతని దగ్గర నుండి కీలక ఆధారాలు కానీ, కీలక వివరాలు బయటకు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్న జరిగినటువంటి విచారణ చూసుకున్నా, లేకపోతే గతంలో పోలీసులకు ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసుకున్న ప్రతి దాంట్లో కూడా తను పొందలేని సమాధానాలు చెప్పడము, కేసును పక్కదో పట్టించే విధంగా కూడా తను ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. సో వాటికి దీంట్లో కూడా ఈ రోజు విచారణ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే డీసీపీ లావణ్యకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో పూర్తిగా జరుగుతుంది కాబట్టి ఆవిడ నేరుగా కూడా ఎక్కడ పరిచయం ఏర్పడింది, ఎప్పటి నుంచి పరిచయం ఏర్పడింది, అసలు ఎలా పరిచయం ఏర్పడింది ఏంటి అనేది ఇవన్నీ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ రోజు రెండో రోజు విచారణ ఖచ్చితంగా కీలక దశగా మారే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా తన సంబంధించినటువంటి విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు అతనికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ, వివరాలు కానీ పూర్తిగా సేకరించిన తర్వాత మరొకసారి ఉస్మానియా ఆసుపత్రిలో మెడికల్ టెస్టులకు పూర్తిగా కూడా తన మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని రిమాండ్ కు తరలిస్తారు. సో ఒకవేళ ఇప్పుడు ఈ 2 రోజుల విచారణలో భాగంగా అతని వద్ద చేసుకున్నటువంటి రికార్డ్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఒకవేళ స్టేట్మెంట్ దగ్గర సరైన ఆధారాలు లేకపోతే మళ్ళీ కస్టడీ కోరే అవకాశాలు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ అక్రమ్.